మొబైల్ ఫుల్ అయిపోతుంది. నీ మొబైల్ ఫుల్ అయిపోతే ఏం చేస్తావు? హలో, చెప్పండి చెప్పండి బ్రో. వినిపిస్తుందా? హలో, వినిపిస్తుంది బ్రో. వినిపిస్తుందా? వినిపిస్తుంది బ్రో. వినిపి- చెప్పండి. వినిపిస్తుందా? వినిపిస్తుందా? వినిపిస్తుంది బ్రో. ఓకే. సో ఇప్పుడు వినిపిస్తుంది. రియల్ టైంలో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఉంటే మెసేజ్ చేయ మెసేజ్ చెప్తాను. ఇప్పుడు రియల్ టైంలో ఏదన్నా ఫోల్డర్ ఫుల్ అయిపోయింది అనుకో, లేకపోతే నీ మొబైలే ఫుల్ అయిపోయింది అనుకో, లేకపోతే స్లాషే ఫుల్ అయిపోయింది అనుకో, సో వాటిని బ్యాకప్ అంటే వాటిని ఎలా బ్యాకప్ తీసుకొని ఫైల్ నార్మల్ ఫైల్ కింద ఎలా చేస్తావు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిడి స్లాష్ వేర్ లాగ్ లాగ్ అనేది ఏంటంటే మనకి యాక్చువల్గా లాగ్ ఫైల్ ఏంటి, ప్రతి సర్వర్లో కూడా ఓకే లాగ్ ఫైల్ ఏంటంటే సర్వర్ లాగ్స్ అన్నిటిని చెక్ చేపిస్తుంది అనమాట. ఓకే, సర్వర్ లాగ్స్ అన్నిటిని చెక్ చేపిస్తుంది. అంటే సర్వర్ లాగ్ అంటే ఏం లేదు, ఇక్కడ ఏంటంటే ప్రతి లాగ్స్ అన్ని జనరేట్ అయ్యి ఉంటాయి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ du-sh అనేది కమాండ్ ఏంటంటే పర్టికులర్ ఫోల్డర్ యొక్క, ఇక్కడ చూడు ఇది 1.1 MB ఉంది బ్రో. ఇది ఫ్యూచర్లో ఒక, ఇదంతా యాక్చువల్గా మొత్తం du-sh స్టార్ అనేది ఎంత ఉంది మామూలుగా సైజు వచ్చేసరికి ఇప్పుడు చూపిస్తుంది. ఇది ఇక్కడ 2.6 GB ఉంది బ్రో. ఇక్కడ 2.6 GBలో ఆల్రెడీ 1.1 ఫిల్ అయిపోయింది. ఓకే, 1.1 ఫిల్ అయిపోయింది. రేపు ఫ్యూచర్లో ఇదే 2 GB తీసుకుంటే, అంటే ఇది ఒక యాక్చువల్గా ఇది ఒక ఫైల్, అంటే సిస్టమ్ జనరేటెడ్ అయ్యే ఫైల్. ఇక్కడ చూడు, క్యాట్ మెసేజ్ అని కొట్టగానే మనకేంటి ఇక్కడ చూడు, మే 17వ తారీఖు సోన్ టైంకి 9:32కి మనకు ఆల్రెడీ ఏంటి లాగ్స్ అన్ని పడిపోతున్నాయి, అవునా? అంటే ఇదేంటి, ఇది లాగ్ ఫైల్, అంటే సిస్టమ్ ఓఎస్కి సంబంధించిన లాగ్, అంటే సిస్టమ్ ఎప్పుడు రీబూట్ అయింది, ఎవరెవరు లాగ్. ఇక్కడ చూడు, సక్సెస్ఫుల్లీ యాక్టివేటెడ్ ఫ్రమ్ ద ఫ్రీ డెస్క్టాప్ అంటే ఏంది, సిస్టమ్ యొక్క అంటే గ్రాఫికల్ కన్సోల్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ పైకి వెళ్తే నీకు రూట్ యూజర్కి లాగిన్ అయింది మొత్తం చూపిస్తుంది. ఓకే, ఉంటాయి, రూట్ యూజర్కి లాగిన్ అయింది మొత్తం చూపిస్తుంది అనమాట. పైకి వెళ్తే ఇగో స్టార్టెడ్ సెషన్ ఫ్రమ్ ద రూట్ యూజర్, స్టార్టెడ్ ఫ్రమ్ ద డాకర్ క్లీనప్, స్టార్టెడ్ సెషన్ ఫ్రమ్ ద రూట్ యూజర్. సో క్రియేటెడ్ స్లైస్ యూజర్ ఫ్రమ్ ద రూట్, ద ప్రీఐడి కూడా క్రియేట్ అయిపోయింది. చూసినా అంటే ఇప్పుడు జస్ట్ ఇప్పుడు 8:59కి జస్ట్ ఇట్లా క్రియేట్ అయింది, చూసావా? నేను 9కి రూట్ యూజర్కి లాగిన్ అయ్యా. ఓకే, సో ఇక్కడ థింగ్ ఏంటంటే, ఇక్కడ ఈ రోజు డేట్ మే 17 అంటే సర్వర్లో డేట్ చూసుకో ఒకసారి. ఓకే, ఇక్కడ థింగ్ ఏంటంటే బ్రో, దీనికి సంబంధించిన అంతా కూడా ఇదిగో 903, అంటే మన ఐఎస్టీ టైం తీసుకోవట్లేదు, పీడీటీ టైం తీసుకుంటుంది. ఇప్పుడు ఏంటి, నాకు ఇక్కడ మెసేజెస్ అనే ఫోల్డర్, ఇవన్నీ కూడా లాగ్ ఫైల్స్. ఇక్కడ చూసావా, డి మెసేజెస్ డాట్ లాగ్, హెచ్పిడి లాగ్, ఇవన్నీ కూడా లాగ్ ఫైల్స్ అన్నమాట. మరి నాకు ఫ్యూచర్లో du-sh అనే ఫైల్, మెసేజ్ అనే ఫైలు ఒక 3 GB తీసుకుందనుకో, ఈ ఫైల్ ఏంటంటే డిస్టర్బెన్స్ అవ్వకుండా బ్యాకప్ తీసుకొని దాంట్లో ఉన్న డేటాని క్లియర్ చేయాలి. అర్థమైందా నీకు? ఇప్పుడు నువ్వేంది తార్ అనే కమాండ్ డైరెక్ట్గా అప్లై చేసావు అనుకో, ఇది ఆటోమేటిక్ ఏమవుతుంది, ఫైల్ అనేది జిప్ అయిపోతుంది. నీకు బ్యాకప్ అనే కమాండ్స్ కొన్ని చెప్పా, గుర్తుందా? ఏది తార్ అనే దాంట్లో తార్ ఐఎఫ్. సో ఆ కమాండ్లు ఇక్కడ అప్లై చేస్తాం అనమాట. అంటే ఈ ఫైల్కి డిస్టర్బెన్స్ అవ్వకుండా బ్యాకప్ తీసుకొని దీంట్లో ఉన్న డేటా అనేది మనకి బ్యాకప్ తీసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సింపుల్గా ఫస్ట్ స్టెప్, నీకు కొన్ని కమాండ్స్ షేర్ చేసా, 1 by 1 ఫాలో అవుతా ఉంటుంది నీట్గా, నువ్వు ఏం చేయొద్దు. ఇవన్నీ కూడా రియల్ టైంలో ఉపయోగించే ఫైల్స్. ఫస్ట్ డిఎఫ్ఐ నుంచి పెట్టాను. ఓకే, తర్వాత ఆ పాత్లోకి వెళ్ళారు. ఇక్కడ చూడు, du-amx sort-n-more అని ఇది కొట్టగానే నీకు ఏ ఫైలు ఏది ఎక్కువ సైజ్ తీసుకుందో చూపిస్తుంది బ్రో. అర్థమైందా? du-ఈ కమాండ్ కొట్టగానే నీకు ఏ ఫైల్ ఎక్కువ తీసుకుందో చూపిస్తుంది అనమాట, పేస్ట్ కొట్టేసి. ఇక్కడ చూడు du-amx, ఇక్కడ చూడు సార్ట్ చేసుకుంటున్నాం. సార్ట్-nr అంటే నెంబర్, ఆర్ అంటే రికర్సివ్లీ, మోర్ అంటే ఇక్కడ పేజ్ ఎంత అయితే ఉందో అంతవరకే చూపిస్తుంది. ఎంటర్ కొట్టు. ఇక్కడ చూడు, ఇక్కడ సంథింగ్ ఆడిట్ లాగ్ 1 అనేది ఏదో సంథింగ్ 9 MB అట్లా తీసుకుంటుందంట. ఓకే, 9 MB ఇట్లా ఆడిట్ అనేది సంథింగ్. ఈ కమాండ్ అర్థం కాలేదు అనుకో, ఫస్ట్ ఏ పాత్లో ఉన్నావో చెక్ చేసుకో. ఏది, స్లాష్ వేర్ లాగ్లో డు-sh స్టార్ కొడితే
నీకు ఇక్కడ నీకేంది ఇక్కడ లాగ్ వైజ్ క్లియర్గా చూపిస్తుంది చూడు. చూపిస్తుందా? డిఓఎఫ్ఎన్ఎస్ స్టార్ కొట్టగానే ఆ పాత్లో ఒక్కొక్కటి సైజ్ ఎంత తీసుకుంది, దాని కథ ఏంది మొత్తం చూపిస్తుంది. ఇదిగో 3.2 MB అనకొండ ఫైల్ తీసుకుంది, 13 MB ఆడిట్. అంటే ఏది ఎక్కువ సైజ్ తీసుకుందో దీంట్లో కూడా చూపిస్తుంది, ఈ కమాండ్ లో కూడా చూపిస్తుంది. అర్థమైంది క్లియర్గా? డిఓఎఫ్ఎన్ఎస్ స్టార్ కొడితే అన్ని చూపిస్తుంది. మరి నాకు ఏంటి బ్రో? ఇది కూడా మనం బ్యాకప్ చేయడానికి ఫైల్. బ్యాకప్ అంటే స్పేస్ ఎక్కువ ఉంది అనుకో బ్రో, దాన్ని ఏంటంటే బ్యాకప్ తీయమని దాంట్లో ఉన్న డేటాని క్లియర్ చేయమంటాడు కదా వాడు. ఇప్పుడు నీ మొబైల్లో డేటా ఫిల్ అయిపోయింది బ్రో, నువ్వేం చేస్తావు చెప్పు? క్లియర్ చేస్తాం కదా, డిలీట్ చేస్తావు. ఇంపార్టెంట్ ఫైల్స్ అయితే ఏం చేసుకుంటావు? సేవ్ చేసుకుంటాం. వేరే చోటకు మూవ్ చేసుకొని కాపీ చేసుకుంటావు. మరి ఇక్కడ ఏంటి, సర్వర్ ప్రతిదీ కూడా ఇంపార్టెంటే కదా బ్రో, సర్వర్ లెవెల్లో ప్రతిదీ కూడా ఇంపార్టెంటే కదా. అందుకని ఏంటి, నీకు ఎగ్జాంపుల్గా మెసేజెస్ అనే ఫోల్డరు 1.1 MB ఉంది. ఇదేంటి, ఇది నాకు యాక్చువల్గా ఏంటంటే లాగ్స్ అన్ని జనరేట్ అవుతున్నాయి, అవునా? నాకు లాగ్స్ అన్ని జనరేట్ అవుతున్నాయి. ఇది నాకు ఈ డేటా అంతా క్లియర్ అయ్యి, అంటే ఈ డేటా అంతా నేను బ్యాకప్ తీసుకొని ఈ ఫైల్, ఈ మెసేజ్ అనే ఫైల్ని నేను ఎంటీ చేయాలంటే 0 MB స్పేస్కి రావాలి. ఓకే. అర్థమైందా? 0 MB స్పేస్కి రావాలి. దానికి కమాండ్ ఏందయ్యా అంటే, సో దానికి కమాండ్ ఫస్ట్ ఏం చేస్తామంటే, ఈ కమాండ్ అప్లై చేయి, gzip-c మెసేజెస్ సో అప్లై చేస్తే ఇక్కడ కాపీ కొట్టి ఇక్కడ చూడు, కమాండ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు పక్కన పెట్టుకోండి, ఇక్కడ కమాండ్ కాపీ పేస్ట్ చేసేసాయి. కాపీ అవ్వడం, కాపీ పేస్ట్. ఇక్కడ చూడు బ్రో, gzip-c అంటే ఏంటి, XVF-c అంటే నేను ఏంటంటే జిప్ చేస్తున్నా మెసేజ్. ఏ ఫోల్డర్ని, ఏ ఫైల్ని, మెసేజెస్ అనే ఫైల్ని ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే గ్రేటర్ దాన్ సింబల్ పెట్టి మెసేజెస్ అని పెట్టి ఈ రోజు డేట్ వేసుకున్నా. ఈ రోజు డేట్ ఎంత, 19th 17th కదా, 18th కదా, 02/18 2023. ఈ కమాండ్ నీకు అర్థమైందా లేదా చెక్ చేయి. gzip-c అంటే నేనేంది కంప్రెస్ చేస్తున్నా. -c అంటే కంప్రెస్. ఏ ఫోల్డర్ని, ఏ ఫైల్ని, మెసేజెస్ అనే ఫైల్ని దీన్ని ఏం చేస్తానంటే ఈ ఫైల్ కింద కన్వర్ట్ చేసుకుంటాను. అంటే దీంట్లో ఉన్న డేటా దీంట్లోకి రమ్మని చెప్తున్నాను అనమాట. ఈ రోజు డేట్ తోటి అంటే ఈ ఫైల్ కాస్త దీని కింద కన్వర్ట్ అయిపోద్ది. ఎంటర్ కొట్టు. నువ్వు కావాలంటే ఎల్ఎస్ కొట్టుకో, లేకపోతే LS-LRTH ఓన్లీ మెసేజెస్ రావాలనుకో, ఎంటర్ కొట్టు. ఇక్కడ చూడు, ఈ రోజు డేట్ తోటి వచ్చిందో రాలేదో, వచ్చిందా? సైజ్ ఎంత ఉంది? 163 రైట్. ఇక్కడ చూడు, సైజ్ 160 MB ఉంది. మరి ఇది ఎంత ఉంది సైజు? 1. 1.1 MB. అంటే సైజ్ డిక్రీజ్ అయిందా లేదా? డిక్రీజ్ అయింది. సో ఇప్పుడు ఏంటి, నాకు ఇది 1.1 MB ఉంది కదా, ఇది మొత్తం నేను క్లియర్ చేయాలనుకుంటాను. నువ్వేం చేస్తావు అంటే గ్రేటర్ దాన్ సింబల్ పెట్టేసి మెసేజెస్ కమాండ్ వచ్చేసి ఇప్పుడు ఒక్కసారి చెక్ చేసుకో. 0. పైదానికి కింద దానికి డిఫరెన్స్ ఇస్తుంది. ఇక్కడ చూడు, నేను ఆల్రెడీ ఇచ్చా గ్రేటర్ దాన్ మెసేజ్ అంటే దిస్ కమాండ్ ఈజ్ యూజ్ టు క్లియర్ ద ఇన్సైడ్ డేటా మెసేజ్ లాగ్ ఫైల్ ఆర్ అవుట్ ఆఫ్ ద కరప్షన్. అంటే ఈ కమాండ్ ఎందుకు యూజ్ అవుద్ది అంటే దాంట్లో ఉన్న డేటాని క్లియర్ చేస్తుంది. ఏది, దాని లోపల ఉన్న డేటాని వితౌట్ ఎనీ ఫైల్ కరప్షన్, అంటే ఫైల్ కరప్షన్ అవ్వకుండా డేటా అనేది చేస్తుంది అనమాట. ఇక్కడ ఇంకోటి థింగ్ ఏంటంటే మెసేజెస్ అనే ఫైల్ అనే కాదు, ఏదైనా నువ్వు ఇలానే చెయ్యి. అర్థమైందని క్లియర్గా. ఏదైనా సరే ఫస్ట్ ఏం చేస్తావు అంటే దాని సైజు చెక్ చేసుకో. ఇక్కడ వేరే చోట ఏదైనా అప్లికేషన్ పాత్ ఉన్నా, డేటాబేస్ లాగ్ ఫైల్ ఉన్నా, నువ్వు ఏదైనా ఫస్ట్ ఇది తీసుకో. ఫస్ట్ ఇది తీసుకో, మెసేజెస్ అని ఎంతైతే సైజ్ ఉందో అది తీసుకొని ఫస్ట్ సైజ్ ఎంత ఉంది, తర్వాత gzip-c ఏ ఫైల్ అయితే నువ్వు కంప్రెస్ చేయాలనుకుంటున్నా ఆ ఫైల్ నేము, తర్వాత గ్రేటర్ దాన్ని పెట్టి టుడే డేట్ అంటే మెసేజెస్ టుడే డేట్ వేసి .gz పెట్టేసి ఆటోమేటిక్గా కంప్రెస్ అయిపోద్ది. అర్థమైంది క్లియర్గా? అర్థం కాలేదా? అర్థమైంది. సో ఇది అంటే ఇదేంటి, అప్లికేషన్ లెవెల్ కానీ డేటాబేస్ లెవెల్ కానీ నువ్వు ఏదున్నా ఇదే చేయాలట. ఓకే, అప్లికేషన్లో ఎవడైనా సరే ఒక ఫైల్ని కంప్రెస్ చేయమన్నా కానీ,
ఒక లాగ్ ఫైల్ డేటాని క్లియర్ చేయమన్నా కానీ నువ్వు ఇదే చెయ్యి. దిస్ ఈస్ ద బెస్ట్ ప్రాసెస్. ఇప్పుడు నువ్వు మళ్ళీ క్యాట్ మెసేజెస్ అని కొట్టుకో, డేటా ఏం ఉండదు. ఇగో లాగ్ ఫైల్ జనరేట్ అవుతుంది చూసావా, ఒక్కటే లాగ్ జనరేట్ అవుతుంది. ఇందాక ఎన్ని లాగ్ ఫైల్స్ జనరేట్ అయ్యింది ఇక్కడ చూడు. స్టార్టెడ్ ద 4 సెషన్ అవుతాయి. ఇన్ ద ఫోర్ రూట్ యూజర్ అని స్టార్ట్ అయింది. ఇందాకలో ఎన్ని వచ్చినాయి మనకి, క్యాట్ మెసేజెస్ కొడితే ఓ చాలా డిస్ప్లే అయినాయి అవునా. మరి ఇప్పుడు ఏంటి ఒకటే అవును బ్రో. డిస్ప్లే అంటే ఫైల్కి డిస్టర్బెన్స్ అవ్వకుండా ఆటోమేటిక్ ఏంటి మనకి ఇదిగో చూడు ఇప్పుడు ఎన్ని వచ్చినాయో చూసావా. అంటే ఇక్కడ ఏంటి మనకి నీట్గా బ్యాక్ ఎండ్ లాగ్స్ అన్ని నీట్గా జనరేట్ అవుతున్నాయి. సో ఫైల్ అనేది కరప్ట్ అవ్వలేదు, నీట్గా స్మూత్గా మూవ్ అవుతుంది. అర్థమైందా? అర్థమైంది బ్రో. జనరేట్ అవుతూనే ఉంటాయి ఇంకా వన్ బై వన్. ఇవన్నీ ఏంటంటే ఓఎస్ లెవెల్లో బ్యాక్ ఎండ్ జనరేట్ అవుతూ ఉంటాయి. ఇది బ్రో ఏదైనా సరే ఒక అప్లికేషన్ లెవెల్లో కానీ ఒక డేటాబేస్ లెవెల్లో కానీ ఎవడైనా సరే ఒక లాగ్ ఫైల్ కనుక ఒక లాగ్ ఫైల్ కనుక బ్యాకప్ తీసుకొని అంటే ఆ ఫైల్ని జిప్ చేసి దాంట్లో ఉన్న డేటాని కనుక క్లియర్ చేయమంటే, అంటే ఆ ఫైల్కి డిస్టర్బెన్స్ అవ్వకుండా డేటాని క్లియర్ చేయమంటే ఫస్ట్ యూ నీడ్ టు అప్లై ఫ్రమ్ ద gzip -c. ఇక్కడ ఏదైతే ఆ లాగ్ మొత్తం రాయి, డాట్ లాగ్ ఉన్న లాగ్ మొత్తం రాసి ఏం పర్లేదు. లేదు ఎవడన్నా సంథింగ్ ఫైల్ టు మెసేజ్, అది ఫస్ట్ ఫైలా లేకపోతే ఒక డైరెక్టరీ అని చెక్ చేసుకో. ఇప్పుడు ఏంటి నేను మెసేజెస్ అనే ఫోల్డర్ ఇచ్చాను కాబట్టి గ్రేటర్ దాన్ సింబల్ పెట్టి మెసేజెస్ అనేసి డాట్ టుడే డేట్ ఎంత 2023/05/19 డేట్ వేసి డాట్ జీజెడ్ పెట్టేసి ఎంటర్ కొట్టు. అది అయిపోయిన తర్వాత డాట్ మెసేజ్ డేటా ఆటోమేటిక్ క్లియర్ చేసి ఏమవుతుందంటే ఫైల్ ఫైల్ క్లియర్ అనేది చేసి. క్లియర్ అయిపోద్ది, ఫైల్ అనేది డిస్టర్బెన్స్ అవ్వదు. దీంట్లో ఉన్న డేటా అంతా కూడా ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకే ఓకే బ్రో. అర్థమైనా క్లియర్గా? సో దిస్ ఈజ్ ద సినారియో. నెక్స్ట్ థింగ్ ఏంటంటే బ్రో, యాక్చువల్గా మనం టాప్ కమాండ్ గురించి చూసుకున్న ఐడియా ఉందా? అవును బ్రో. పోస్ట్ 10 లైన్స్ డిస్ప్లే టాప్ అవుతుంది. కమాండ్ ఏం చేస్తుంది, మనకి సిపియు యూటిలైజేషన్ మెమరీ యూటిలైజేషన్ తెలుస్తుంది. కొంతమంది ఏంది బాబు నాకు ఈ కమాండ్ నాకు అర్థం కావట్లేదు ఏది అంటే, ఒక అప్లికేషన్ టీమోడు ఎవడైనా అప్లికేషన్ సర్వర్ కానీ డేటాబేస్ సర్వర్ కానీ ఎవడైనా సరే, ఒక అప్లికేషన్ సర్వర్ కానీ డేటాబేస్ సర్వర్ ఎవడైనా సరే బాబు నాకు ప్రాపర్గా మెమరీ ఎంత తీసుకుంటుంది, సిపియు ఎంత తీసుకుంటుందో నాకు ఒక జస్ట్ అంటే ఏ ప్రాసెస్ ఎక్కువ తీసుకుంటుందో నాకు ఒక స్క్రీన్ షాట్ షేర్ చేయ బాబు ఏదైనా సింగిల్ కమాండ్లో అనడం. నువ్వు ఇక్కడికి వచ్చి మెసేజెస్లోకి వచ్చి ఇందాక నీకు కమాండ్ పంపించా వాట్సాప్లో, ఈ కమాండ్ తీసుకో PS-EF గ్రిప్ హెడ్ తీసుకొని ఇంతవరకు తీసుకొని కాపీ కొట్టుకొని ఇక్కడ ఎంటర్ కొట్టు, పేస్ట్ కొట్టు. ఈ కమాండ్ ఏం చేస్తుంది అంటే బ్రో నీకేం అర్థమైంది ఈ కమాండ్ చూడు. ఫస్ట్ ప్రాసెస్ ఐడి జనరేట్ అయింది, తర్వాత పీపీఐడి జనరేట్ అయింది, పీపీఐ అంటే ప్రాసెస్ ఐడి, తర్వాత కమాండ్ జనరేట్ అయింది. ఓకే, తర్వాత వచ్చేసరికి మెమరీ అండ్ సిపియు. ఓకే, తర్వాత మెమరీ అండ్ సిపియు రెండు జనరేట్ అయ్యాయి. ఒక నిమిషం లైన్లో ఉండదు, సరే పర్లేదు కానీ. ఓకే, తర్వాత ఏంటంటే మెమరీ అండ్ సిపియు రెండు జనరేట్ అయినాయి అవునా. ఓకే, సో ఇక్కడ ఏంటి /USR బిన్ జీనామ్ షెల్ అంటే ఇక్కడ ఏంటి దీని మీనింగ్ ఏంటి? ఓకే, దీని మీనింగ్ ఏంటి 11.0 అండ్ 4.1 దీని మీనింగ్ ఏంది? ఇక్కడ క్లియర్గా ఏది ఎక్కువ యూటిలైజేషన్ తీసుకుంటుందో నీకు క్లియర్గా చూపిస్తుంది. అర్థమైందా? అర్థమైందా లేదా? అర్థం కాలేదు బ్రో. ఉం? అర్థం కాలేదు బ్రో. ఏం లేదు బ్రో, నువ్వు ఈ కమాండ్ కొడితే PS-EO PID PPID అంటే పిఐడి అంటే ప్రాసెస్ ఐడి, పీపీ అంటే చైల్డ్ ప్రాసెస్ ఐడి కమాండ్, తర్వాత మెమరీ యూటిలైజేషన్, సిపి యూటిలైజేషన్, తర్వాత హెడ్ అనే కమాండ్ కొట్టాడు. హెడ్ దేనికి ఉపయోగపడింది, ఏదైతే ఎక్కువ యూటిలైజేషన్ తీసుకుంటుందో అంతవరకు మాత్రమే ఉపయోగపడింది, సాఫ్ట్ డిస్ప్లే అవుతుంది. ఓన్లీ డిస్ప్లే వస్తుంది. నువ్వు ఈ కమాండ్ కొడితే ఆటోమేటిక్గా మెమరీకి సిపియుకి రెండింటికి మ్యాచ్ అవుద్ది. అర్థమైందా? అది సో మెమరీ అండ్ సిపియు ఎవడైనా సరే అడిగితే దేనికి మెమరీ యూటిలైజేషన్ సిపి యూటిలైజేషన్ ఎక్కువ అవుతుందని అడిగితే నీకు ఈ కమాండ్ అప్లికేషన్ టీమ్ వాళ్ళకి ప్రూఫ్ చేయడానికి నీట్గా ఉంటుంది. ఇదంటే ఓఎస్ లెవెల్, ఏది /USR బిన్ జీనామ్ లెవెల్ అనేది ఓఎస్ లెవెల్, అందుకని అదంత క్లియర్గా చూపిస్తుంది. అర్థమైందా? ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ కమాండ్స్ బ్రో రియల్ టైంలో. అండ్ వన్ మోర్ ఏంటంటే రియల్ టైంలో R&D చేయడానికి బాగా ఉపయోగపడతాయి.
ఓకే, రియల్ టైంలో R&D చేయడానికి బాగా ఉపయోగపడతాయి. అర్థమైందా క్లియర్గా? ఇప్పుడు నేను కమాండ్ చెప్పింది ఇంకా ఒకటి. అది ఆ? కమాండ్ గుర్తు పెట్టుకోవాలంటే అది. గుర్తుపెట్టుకో, ఎక్కడ నోట్ చేసుకో బ్రో. కమాండ్ గుర్తుపెట్టుకునేది ఏముంది, నోట్ చేసుకోవడమే. ఇప్పుడు రియల్ టైంలో మనం ఏంటంటే ఏదైనా వాట్సాప్, ఇప్పుడు నీ దగ్గర వాట్సాప్ ఉంది కదా, అన్ని వాట్సాప్లోకి ఎక్కించుకో. ఈ కమాండ్ ఎక్కడెక్కడ వాడాలి, ఓకే, సిపి యూటిలైజేషన్ ఎక్కువ అవుతుంది ఇక్కడ వాడాలి, మెమరీ యూటిలైజేషన్ ఎక్కువ అవుతుంది ఎక్కడ వాడాలి. సో ఈ కమాండ్ ఎవడన్నా సరే సిపియు కానీ అంటే సిస్టమ్ స్లో అయిపోతుందన్నా కానీ మెమరీ యూటిలైజేషన్ చూసుకోవాలి కదా ఖచ్చితంగా. అది అర్థమైందా? సో ఈ రెండు కమాండ్స్ రియల్ టైంలో చాలా చాలా ఉపయోగపడతాయి. ఎందుకు ఉపయోగపడతాయి? అప్లికేషన్ కానీ డేటాబేస్ సర్వర్ కానీ ఏదైనా ఇష్యూస్ ఉన్నా కానీ, మెమరీ యూటిలైజేషన్ ఎక్కువ ఉన్నా కానీ, సిపి యూటిలైజేషన్ ఎక్కువ ఉన్నా కానీ వాళ్ళకి మెయిల్ వేసేయి. సిస్టమ్ ఎవడన్నా పర్ఫార్మెన్స్ స్లో అయిపోతుందన్నా కానీ వాళ్ళకి మెయిల్ వేసేయి. లేకపోతే సిస్టమ్ హ్యాంగ్ అయిపోయింది అనుకో, రీజన్ ఏందా అంటే ఆఫ్టర్ 1 అవర్కి ఈ యూటిలైజేషన్ ఎక్కువైపోతే ఆటోమేటిక్గా సిస్టమ్ అనేది హ్యాంగ్ అయిపోద్ది, మన చేతుల్లో ఉండదు. అర్థమైందా లాజిక్ నీకు? మన చేతుల్లో ఉండదు, ఆటోమేటిక్గా డెడ్ అయిపోద్ది. సో అందుకని ఏంటంటే మనం ఏదన్నా అప్లికేషన్ టీం అంటే ఎవడైతే అప్లికేషన్ ఓనర్ కానీ డేటాబేస్ ఓనర్ కానీ ఎవడైతే ఉన్నాడో వాడికి జస్ట్ మెయిల్ వేస్తాం అంతే, ఇంకా అంతకు మించి ఏం లేదు. అర్థమైందా క్లియర్గా? అది నెక్స్ట్ వచ్చేసరికి ఈ కమాండ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఏది? క్యాట్ మెసేజెస్ ఉంది కదా, అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. GG-C గ్రేటర్ దాన్ మెసేజెస్ 0 to so on. అర్థమైందా? అది ఈ రెండు కమాండ్లు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అది ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఇప్పుడు ఇప్పుడు చెప్పిన వాటిల్లో? అంటే ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తే నాకు డౌట్ వస్తాయేమో, ప్రజెంట్ అయితే నాకు అవసరం లేదు. ఒకసారి ఈ రెండు కమాండ్స్ ప్రాక్టీస్ అయ్యి నేను మధ్యాహ్నం ప్యాచింగ్ క్లాస్ తీసుకుంటా. ఇది కూడా స్వాప్ అవుట్ చెప్తున్నా కదా బ్రో మీరు. అర్థం కావట్లేదు, నీ వాయిస్ స్లోగా ఉంది. స్వాప్ స్వాప్ బ్రో, SWAP స్వాప్. చెబుదాంలే, నెక్స్ట్ క్లాస్లో చెప్తా. ఓకే సరే బ్రో. సార్ చూడు, ఈ రెండు కమాండ్లు చూడు. నీకు ఒక మధ్యాహ్నం కానీ ఆ టైంలో క్లాస్ తీసుకుంటాం మళ్ళా. చాలా చాలా సరే బ్రో. ఇంపార్టెంట్ ఈ రెండు. సరేనా? సరే. ఓకే, స్వాప్ తీసుకుంటా పక్కాగా. స్వాప్ క్లాస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సరే బ్రో.